హలో ఎవ్రీవన్. గోధుమ పిండితో దోశలు ఎవరైనా చేసుకుంటారండి. మేమైతే చేసుకుంటాం. చాలా బాగుంటాయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ముందైతే గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసి దోశల పిండిలా కలుపుకోవాలి. తర్వాత పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకుని దోశల్లా వేసేసుకోవడమేనండి. ఇవైతే హెల్త్కి చాలా మంచిది. అంతేకాదు కొంచెం సిమ్లో పెట్టి అటు ఇటు కాల్చుకుంటే సేమ్ చపాతీ టేస్ట్ అయితే ఉంటాయండి. ఇవి గోధుమ పిండి హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్లో కూడా బాగానే ఉంటుంది. మైదా పిండితో పోలిస్తే గోధుమ పిండి హెల్త్కి మంచిది కదా, అందుకని ఎప్పుడైనా మేము మైదా పిండిని అవాయిడ్ చేస్తూ ఈ గోధుమ పిండితో అయితే దోశలు వేసుకుంటామండి. దీనికి కాంబినేషన్ అయితే చట్నీగా పల్లీల చట్నీ అలాంటివి ఏమీ కాదు, కానీ టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ దీని కాంబినేషన్ చాలా బాగుంటుందండి.